నమస్తే, నా పేరు రాధిక. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పత్తిపాక రిజర్వాయర్ కు అనుమతులిచ్చాం. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన భట్టి విక్రమార్క. కన్నుల పండుగగా కొనసాగుతున్న నవరాత్రులు. పలు మండపాల్లో అన్నదానాలు, ప్రత్యేక పూజలు. ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు. పలు పాఠశాలల్లో విద్యార్థుల ప్రదర్శనలు. సజావుగా సాగిన అర్బన్ బ్యాంక్ సమావేశం. మెరుగైన సేవలు అందిస్తామన్న బ్యాంక్ ప్రతినిధులు. ఇక వార్తల వివరాలు. ఎన్నికల హామీ మేరకు పత్తిపాక రిజర్వాయర్ పనులకు అనుమతులిచ్చామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. అనంతరం రంగంపేట సబ్స్టేషన్, రాఘవాపూర్లో విద్యుత్ ఎస్సీ కార్యాలయం, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సబ్స్టేషన్లను ప్రారంభించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో 85 కోట్ల నిధులతో ఒకేసారి 5 సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేశామన్నారు. ఎన్నికల హామీ మేరకు 10,000 కోట్లతో పత్తిపాక రిజర్వాయర్తో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు అనుమతులిచ్చామని తెలిపారు. ఆర్టీసీ బస్సులలో మహిళల ఉచిత ప్రయాణానికి నెలకు 400 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తోందని తెలిపారు. కాచాపూర్ సబ్స్టేషన్ పరిధిలో మహిళా సంఘాలచే సోలార్ ప్రాజెక్టు రూపొందించి వారి ఆర్థిక పురోభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్కతో పాటు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు విజయరమణారావు, మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజల కోసమే తీసుకునే ప్రతి నిర్ణయం వారి అవసరాల కోసమే నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఈ ప్రజలు ఏదైతే కోరుకున్నారో, ఏమి ఆశించి తెలంగాణ కోసం పోరాటం చేశారో, ఆ పోరాట లక్ష్యాలనే ఈ రాష్ట్రం ఈరోజు చట్టాలుగా మార్చి ప్రజల కోసం పనిచేస్తా ఉంది. అందులో భాగంగానే అనేక కార్యక్రమాలు. ఈరోజు ప్రజాపాలన మీ అందరికీ తెలిసిందే. పెద్ద ఎత్తున ప్రజలందరినీ కలుస్తూ వారి ఆలోచన మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా ప్రజల అవసరాల కోసమే కేటాయించి వాటి నిధులు రిలీజ్ చేస్తూ ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. మిత్రుడు మాట్లాడుతూ విజయరమణరావు గారు మా మనసును గెలుచుకునేటట్టుగా ఈ హామీలు ఉండాలని వారు చెప్పారు. ప్రతి మహిళ కోటేశ్వరరావులాగా ఎదగాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకారాడుతుంది. దానికోసం ఏ స్థాయిలో పెట్టుబడి పెట్టడానికైనా ఈరోజు సిద్ధంగా ఉందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల లెక్క 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాన్ని మహిళలకు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మహిళలందరికీ మాటిస్తా ఉన్నాం. కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ సర్వసభ్య సమావేశం సజావుగా సాగింది. నగరంలోని రెవెన్యూ గార్డెన్ లో జరిగిన సమావేశానికి బ్యాంకు అధికారులు, సభ్యులు హాజరయ్యారు. అర్బన్ బ్యాంక్ అసోసియేట్ అధ్యక్షుడు గడ్డం విలాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ రామానుజాచార్యులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్వసభ్య సమావేశంలో 2 తీర్మానాలు ఆమోదించామని గడ్డం విలాసరెడ్డి అన్నారు. సభ్యత్వ ఖాతాకు ఆధార్ అనుసంధానంతో పాటు గతంలో పాలకవర్గం తీసుకున్న డివిజన్ తీర్మానాన్ని మరోసారి సభ్యులతో ఆమోదింపజేశామని చెప్పారు. త్వరలో గంగాధరలో నూతన బ్రాంచ్ను ప్రారంభించనున్నామని తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుతామని తెలిపారు. సభ్యుల సూచనలు, సలహాలను పరిగణలోనికి తీసుకుని బ్యాంకు అభివృద్ధికి సహకారం అందిస్తామని తెలియజేశారు. బోగస్ సభ్యత్వంపై త్వరలోనే ఓ అధికారిని నియమించి బోగస్ సభ్యత్వంకు సంబంధించిన ప్రక్షాళన చేస్తామని బ్యాంకు అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గడ్డం విలాస్ రెడ్డితో పాటు మోహన్, ముక్కా భాస్కర్, బీరం ఆంజనేయులు, మహమ్మద్ కలీం ఖాన్, రేగుండ సందీప్, మూల లక్ష్మి, విద్యాసాగర్, లక్ష్మణ్ రాజు, మహమ్మద్ సంయుద్దీన్, బ్యాంకు సీఈఓ నునుగొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ 41వ మహాసభకు పిలవగానే చాలామంది వచ్చారు. వాళ్ళ సలహా మేమేంటంటే వచ్చి 2 months కాలేదు, మాకు బ్యాంకు సాధకబాధలు ఏం తెలియదు కనుక సభ్యుల సలహాలు తీసుకొని ముందుకెళ్దామని ఈ సందర్భంగా మేము ఈ సలహాలు తీసుకుంటున్నాం. అలాగే ఈ సభకు డిసిఓ గారు మరియు మా గౌరవ సభ్యులందరూ హాజరయ్యారు. అత్యధిక సంఖ్యలో 42 సంవత్సరాలలో ఎన్నడూ ఈ విధంగా సభ్యులు అటెండ్ కాలేదు. దానికి నేను సభ్యులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో వారి సలహాలు సహకారాలు తీసుకొని బ్యాంకుని మరింత ముందుకు పోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పటికే మేము కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మధురానగర్ బ్రాంచ్ అతి త్వరలో మనం మంత్రి గారి టైం తీసుకొని ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే బ్యాంకులో ఏటీఎం కూడా ఏర్పాటు చేసుకున్నాం. అది కూడా అతి త్వరలో ఓపెన్ చేస్తాము. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు 7.5 ఉన్న డిపాజిట్ల పైన వడ్డీని 8% పెంచాము. సీనియర్ సిటిజన్స్కు 8.5 చేశాము. ఇది సభ్యులందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరింత ముందు తీసుకెళ్తూ ఒక మధురానగర్ బ్రాంచే కాదు, త్వరలో హుజురాబాద్ కానీ, చొప్పదండి కానీ ఇలా బ్యాంకులను విస్తరించుకుంటూ మా బ్యాంకుని ఇంకా ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సలహా సూచనలు బ్యాంకు ఎలక్షన్ల గురించి ఇచ్చారు, డివిడెండ్ల గురించి ఇచ్చారు. ఎలక్షన్ల గురించి మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఓటర్ లిస్టు ప్రలక్షణ చేసిన తర్వాతనే మేము ముందు ఎలక్షన్కి వెళ్తాము. ఆల్రెడీ దీనికి డిసిఓ గారికి లెటర్ పెట్టాము. కరీంనగర్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని మండపాలలో నిర్వాహకులు గణనాథుడికి ప్రత్యేక పూజలు చేపడుతున్నారు. వివిధ ఆకృతులలో వినాయకుడిని తీర్చిదిద్దుతూ కుంకుమ పూజలు చేసుకుంటున్నారు. కరీంనగర్లోని కాపువాడలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కాపువాడ యూత్ ఆధ్వర్యంలో మండపం వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. పూలమాలలతో శాకాంబరి వేషధారణతో గణేశుడిని అలంకరించారు. బొల్లం లింగమూర్తి ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమం జరిగింది. అనంతరం స్వామి సన్నిధిలో భజనలు చేశారు. పిల్లా పాపలతో అందరూ చల్లగా ఉండేలా గణేశుడు ఆశీర్వదించాలని లింగమూర్తి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆది మల్లేశం, గొగ్గిళ్ల రమేష్, మహర్షి, మధు, వినయ్, యూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గణపతి నవరాత్రుల సందర్భంగా మరి కాపువాడ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ 9 రోజుల నవరాత్రులు కుటుంబ సభ్యులు ప్రజలు కూడా అందరూ కూడా సంతోషంగా ఉండాలని, తెలంగాణ ప్రజలు కూడా సుఖ సంతోషంతో ఉండాలని, పాడి పంటలు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి కూడా మరి గణపతి దగ్గర ఈరోజు పూజా కార్యక్రమం అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజలకు ఆరోగ్యాలు కానీ అన్నీ కూడా అంది చూడాలని, మా కుటుంబ సభ్యులు మొత్తం కూడా అందరూ కూడా బాగుండాలి, ప్రజలు కూడా బాగుండాలని చెప్పేసి కూడా ప్రపంచంలో ఈరోజు ఈ 9 రోజులు అందరూ భక్తి శ్రద్ధలతో ప్రతి కుటుంబంలో అందరూ దేవుని మొక్కుతూ ఉంటారు. విఘ్నేశ్వర మహారాజును అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని ఈ 9 రోజులు ఒక్కపొద్దు పట్టి నవరాత్రులు ముగించుకునే రేపు సుమారుతో నవరాత్రులు ముగింపు కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదతో వదిలాలని విఘ్నేశ్వర మహారాజును మనసారా వేడుకుంటూ మనసారా కోరుకుంటూ నేను ఈరోజు ఈ కార్యక్రమం అన్న లింగమూర్తి ఆధ్వర్యంలో కాపువాడ యూత్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమం ఇక్కడ వాడకట్టు యువకులు, పెద్దలు, మహిళలు అందరూ సంతోషంగా ఈ అన్నప్రసాద కార్యక్రమం చేసినందుకు వారందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసి అన్నప్రసాదం తీర్థం తీసుకున్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటూ కరీంనగర్ కమాన్ ప్రాంతంలోని వాసవి కాలనీలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. 7వ రోజులో శుక్రవారం మధ్యాహ్నం కుంకుమ పూజలు చేపట్టారు. సాయంకాలం 108 రకాల ప్రసాదాలతో స్వామివారికి నైవేద్యం అందజేశారు. ఉత్సవాల్లో భాగంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతి ఏటా వాసవి కాలనీలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ భగత్ నగర్లోని శాంతినగర్లో గణపతి మండపం వద్ద కుంకుమ పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇట్టి పూజా కార్యక్రమంలో సుమారు 150 మంది మహిళలు పాల్గొని స్వామివారికి మంగళహారతులతో కుంకుమ పూజ చేశారు. 9 రోజుల పాటు నిత్యం మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమం, రాత్రి అల్పాహారం చేపడుతున్నామని కార్పొరేటర్ తోట రాములు అన్నారు. వివిధ రకాల వంటలతో ప్రతిరోజు 600 మందికి సరిపోయే విధంగా అన్నప్రసాదం, అల్పాహారం అందిస్తున్నామన్నారు. సహాయ సహకారం అందించిన కాలనీ పెద్దలకు గణపతి నవరాత్రి కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 12వ డివిజన్ కార్పొరేటర్ తోట రాములు, గణపతి కమిటీ నాయకులు డోలి రాజయ్య, తోడేటి లక్ష్మీనారాయణ, నందికొండ కరుణాకర్ రెడ్డి, అన్నాడి మాధవరెడ్డి, మేకల ఓంప్రకాష్, రామారావు, తోట కోటేశ్వర్, రామనారాయణ, కందుకూరు శంకర్ తదితరులు పాల్గొన్నారు. పన్నెండు డివిజన్లో ఉన్నటువంటి శాంతినగర్, భగత్ నగర్లో ఉన్నటువంటి కొలువై ఉన్న స్వామి విఘ్నేశ్వర స్వామికి ఈరోజు మా మహిళా సోదరిమణులందరూ కూడా ఎంతో అంగరంగ వైభవంగా కుంకుమ పూజ చేసినారు. అందరూ సుభిక్షంగా ఉండాలని, అందరూ సంతోషంగా ఉండాలని, వారు ఏదైతే కోరుకున్నారో వాళ్ళ పిల్లలు కూడా ఉన్నత స్థితికి ఎదగాలని, అందరూ ఈ కాలనీ సభ్యులందరం కూడా అన్నదమ్ములు, అక్కజనులందరిగా కలిసిమెలిసి ఎంతో అంగరంగ వైభవంగా గత 31 సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం 32వ సంవత్సరం కూడా పూర్తి కాబోతున్నది. ఈరోజు భగత్ నగర్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో మరియు ఈ యొక్క వినాయక కమిటీ ఉత్సవ కమిటీ ఏదైతే ఉందో, ఈ మహిళా సోదరిమణుల కమిటీ ఏదైతే ఉందో, అందరూ కూడా సంపూర్ణంగా వాళ్ళ సహాయ సహకారాలు అందించుకుంటూ ఎంతో అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాలు జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. అందరూ కూడా ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ పిల్లలు కూడా ఉన్నత స్థితికి ఎదగాలనే స్వామివారిని కోరుకుంటూ కరీంనగర్లోని ప్రశాంత్ నగర్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ప్రశాంత్ నగర్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద కుంకుమ పూజ చేశారు. అనంతరం స్వామివారికి మహా నైవేద్యం సమర్పించారు. విజయవంతం చేసిన కార్యకర్తలకు నిర్వాహకులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రశాంత్ నగర్ వాసులు, యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గణేష్ యొక్క మండపం చూసినట్లయితే 22 ఫీట్లతోటి నిర్మించబడింది. అంటే సంవత్సరము ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రతిష్టకి తగ్గట్టుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక భక్తులు, అంటే కేవలం ప్రశాంత్ నగర్లో ఉన్నటువంటి ఒక భక్తులే కాకుండా కరీంనగర్లో ఉన్నట్టు చుట్టూ ఎన్ని డివిజన్స్ ఉన్నాయో అంతమంది డివిజన్స్ ప్రజలు ఇక్కడికి వచ్చి నిజంగా వారి యొక్క భక్తి మొక్కులు చెల్లించుకుంటారు. ఎందుకంటే ఈ ప్రతిష్టాపన 15 సంవత్సరాల నుంచి ప్రతిరోజు కూడా ఇక్కడ ప్రతిష్ఠించబడినటువంటి యొక్క వార్షికోత్సవంలో, నవరాత్రోత్సవంలో అంటే మాకు ఏదైతే మేము అనుకుంటున్నామో, కోరుకుంటున్నామో నిజంగా 100% ఆ భగవంతుడు, వినాయకుడు అనేది మా యొక్క విఘ్నాలను తొలగిస్తున్నాడు. కరీంనగర్లోని సాయినగర్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. ఉత్సవాల్లో భాగంగా కాలనీ మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. 108 మంగళహారతులతో స్వామివారిని హారతులిచ్చారు. గణేష్ మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహిళా అభ్యుదయ సంఘం అధ్యక్షురాలు రాచమల్ల గాయత్రి, కార్పొరేటర్ పిట్టల వినోద, విశాల, లత, సంధ్య, భవానీ, పల్లవి, వాణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా సాయినగర్లో 45వ డివిజన్లోని సాయినగర్లో మంగళహారతులతో, ప్రత్యేక పూజలతో గణేష్ మహారాజ్కి హారతులు ఇస్తున్నాము. ఈ సాయినగర్లో ప్రత్యేకత ఏంటి అంటే, ఈ గణపతి నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు ఒక ఉత్సవం జరుపబడుతుంది. ఇక్కడ అధికంగా మహిళలు, పురుషులు అందరూ తారతమ్యం లేకుండా అందరూ పాల్గొంటారు. అయ్యప్ప పూజ, స్వీట్ల పూజ మరియు కుంకుమ పూజలు, ఈరోజు హారతుల పూజలు. ఇక్కడ వినాయకుడు చాలా పవర్ఫుల్. మేము ఏ కోరిక కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి అన్ని పూజలలో పాల్గొనగలుగుతున్నారు. ఇక్కడ విశేషం ఏదంటే ప్రతి డే బై డే కంపల్సరీ ఏదో ఒక పూజా కార్యక్రమం ఉంటుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దవాళ్ళు కూడా చాలా ఆనందపడతారు. ప్రతి ఒక్కరూ సంతోషపడతారు. స్వామివారికి గరక దండలు కానీ, ఉండ్రాళ్ళ దండలు కానీ, ఇష్టమైనటువంటి నైవేద్యాలు, కుడుములు, ఉండ్రాలు నైవేద్యం పెట్టడం జరుగుతుంది ప్రతిరోజు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. తిమ్మాపూర్, మన్నెంపల్లి, కొత్తపల్లి, రామకృష్ణ కాలనీ, మక్తపల్లి గ్రామాలలోని మండపాల వద్ద గల గణేశునికి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమ పూజలు, ప్రత్యేక పూజలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాన అర్చకులు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమం నిర్వహించగా స్థానిక మహిళలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
వినాయక చవితి సందర్భంగా మానకొండూరు మండలం అన్నారం గ్రామంలోని అంజనీపుత్ర కాలనీ ముదిరాజ్ కమిటీ హాల్లో అంజనీపుత్ర యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన గణనాథుడికి భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వినాయకుడి సన్నిధిలో మహిళలతో కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కుంకుమ పూజ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పురోహితులు సుప్రసన్నాచార్యులు సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా కుంకుమ పూజలు నిర్వహించి దాని యొక్క ప్రాశస్యాన్ని భక్తులకు వివరించారు. కాగా మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు మంగళహారతులు పసుపు కుంకుమలతో ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పప్పు సమ్మయ్య, రేగుల కుమార్, పప్పు మల్లేశం, సమ్మయ్య, దావర్ల రమేష్, అశోక్ మహేందర్, నెల్లి మహేష్, పిట్టల్ అశోక్, పప్పు మురళి, శ్రీనివాస్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ వాసుదేవ కాలనీలోని ఆర్వెంట్రీ పాఠశాలలో హిందీ దివస్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. హిందీ దివస్ వేడుకలకు పాఠశాల చైర్మన్ రమణారావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. హిందీ భాషను భారతదేశ అధికార భాషగా గుర్తించినందుకు చిహ్నంగా ప్రతి ఏటా సెప్టెంబర్ 14వ తేదీన హిందీ దివస్ ఉత్సవాలు జరుపుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు హిందీలో కవితా పఠనం, హిందీ నాటకం, కథా కథనాన్ని ప్రదర్శించి ఆకట్టుకున్నారు. హిందీ భాష ప్రావీణ్యాన్ని గురించి చక్కగా వివరించారు. హిందీ భాషా ఉపాధ్యాయులు షబీర్, సులక్ష్మణ, హేమ ఉపన్యాసం ద్వారా హిందీ భాష ప్రాశస్త్యాన్ని చాటారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బి రమణారావు, డైరెక్టర్ విజయలక్ష్మి, వైస్ ప్రిన్సిపల్ జాయిస్, కోఆర్డినేటర్స్, ఎడ్యుకేటర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. About Samyukta Vyanjan, two different letter combination words and Varnamala last letters Shat, Ra, Gna, Sha letter words are called Samyukta Vyanjan. Now I will sing Samyukta Vyanjan poem. My friend Akshara identify the Samyukta Vyanjan words. यहाँ हमारा विद्यालय है, इसका द्वार यह मेरा मित्र कार्तिक है. हम दोनों आज एक कहानी सुनाना चाहता है. कहानी का नाम है ऊंट वाला. कार्तिक शुरू करे. हाँ क्यों नहीं. एक था ऊंट वाला, उसके पास 10 ऊंट थे. एक दिन కరీంనగర్లో నిర్వహిస్తున్న బిల్డ్ ఎక్స్పో 2వ రోజుకు చేరింది. నగరంలోని వైశ్య భవన్లో అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఆర్గనైజింగ్ కమిటీ ఏసీసీఐ ఆధ్వర్యంలో బిల్డ్ ఎక్స్పో చేపట్టారు. భవన నిర్మాణాలకు సంబంధించిన వివిధ రకాల మెటీరియల్తో స్టాళ్లను ఏర్పాటు చేశారు. లైటింగ్, ప్లంబింగ్, ప్లైవుడ్ లాంటి సామాగ్రి కంపెనీలు హాజరయ్యాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సోలార్ సబ్సిడీపై అవగాహన కల్పించారు. టాటా, సోనీ సోలార్ కంపెనీలతో స్టాల్స్ ను ఏర్పాటు చేశామని ఏసీసీఐ సెక్రటరీ హరికిషన్ అన్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఎక్స్పో నిర్వహిస్తామని చెప్పారు. కరీంనగర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ కమిటీ చైర్మన్ ఈగల రాజేందర్, కమిటీ సెక్రటరీ హరికిషన్, అసోసియేషన్ బాధ్యులు మర్రి రాజేష్, భీమనాథుని రంజిత్, యూనియన్ నాయకులు, ఇంజనీర్లు పాల్గొన్నారు. గత 20 years నుంచి ఎవ్రీ 3 years 2 years కోసారి బిల్డ్ ఎక్స్పో నిర్వహించడం జరుగుతుంది కరీంనగర్లో. ఇది 5th ఎడిషన్. ఈసారి మేము ఏం చేశామంటే ఏసీసీఐ సెంటర్ విత్ కేసీసీఐ లోకల్ బాడీతో జరిపి కలుపుకొని మేము బిల్డ్ ఎక్స్పో చేయడం జరుగుతుంది. ఈ బిల్డ్ ఎక్స్పోలో మనకు బిల్డింగ్ సంబంధించిన డిఫరెంట్ మెటీరియల్స్తోని ఎగ్జిబిషన్ నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు దాదాపు మాకు ఒక 20 స్టాళ్ళు మా బిల్డ్ ఎక్స్పోలో పాల్గొనడం జరిగింది. ఈ స్టాళ్ళు కూడా మనకు మామూలుగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో జరిగేటువంటి వినూత్నమైన మెటీరియల్స్తోని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో లైటింగ్ కానివ్వండి, ప్లంబింగ్ కానివ్వండి, ప్లైవుడ్ కానివ్వండి, ఇంకా మరి ఇప్పుడు మనకు ఎలివేషన్ సంబంధించిన ఏసీపీ ప్యానలింగ్ కానివ్వండి. మరి ఇంకొక విషయం ఏమంటే ఈరోజు మనం సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ తెచ్చాది. ప్రతి ఇంటిపైన సోలార్ పవర్ అనేది కంపల్సరీ. దానికి ఒక సబ్సిడీ ఇస్తుంది 78,000 per 1 kV 3 kVకి. వాళ్ళని కూడా మేము సంప్రదించడం జరిగింది. వారు ఇద్దరు టాటా సోలారు మరియు సోనీ సోలార్ వారు మా స్టాల్ నందు ఎక్స్పోలో పాల్గొని
వారు కూడా స్టాల్ పెట్టడం జరిగింది. ఈ యొక్క ఎక్స్పోకు విచ్చేసిన మీ ప్రెస్ మీడియా కానీ పత్రికా విడకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. మాకు ఈ యొక్క ప్రోగ్రాం కండక్ట్ చేసేది పబ్లిక్ యొక్క అవేర్నెస్ గురించి అండి. ఈ పబ్లిక్ వాళ్ళకు వచ్చి మన జనాలకు కన్స్ట్రక్షన్ గురించి అవేర్నెస్ గురించి అని పెట్టాము. ఈ 13, 14, 15 అండి. ఇది నిర్మాణ రంగం యొక్క ప్రతి మనకు వాడే మెటీరియల్స్ అన్నీ ఈ ఎక్స్పోలో పెట్టాము. ఇందులో ఇంకా 2 days టైం ఉంది కాబట్టి అందరు సదావకాశాన్ని యూజ్ చేసుకొని రావాల్సిందిగా కోరుచున్నాము. ప్రత్యేకంగా మైత్రి ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలండి. విద్యారంగ సమస్యల పరిష్కారానికై యుఎస్ఎఫ్ఐ ఎల్లవేళలా కృషి చేస్తోందని రాష్ట్ర యుఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు తాటికొండ రవి, మాడం తిరుపతి అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాలు విజయవంతంగా చేపట్టామని తెలిపారు. ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే అవసరం ఉందన్నారు. విద్యా వ్యవస్థకు నిధులు కేటాయించడం లేదని తెలిపారు. ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించడం లేదని ఆరోపించారు. కార్పొరేటర్ వ్యవస్థను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయని ఆరోపించారు. విద్యార్థులకు అందించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదన్నారు. విద్యా వ్యవస్థ కుంటుపడే ప్రమాదంలో ఉందని, వీసీలను నియమించడం లేదన్నారు. ఈ సమావేశంలో యుఎస్ఎఫ్ఐ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. 12-13 రోజుల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంగా రాష్ట్ర విస్తృత సమావేశాలు నిర్వహించడం జరిగింది. సమావేశాల్లో ప్రధానంగా విద్యారంగంలో వస్తున్నటువంటి సమస్యల్ని, అట్లాగే ప్రభుత్వాలు తెస్తున్నటువంటి విధానాలని చర్చించడం జరిగింది. ప్రధానంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం కోసం ప్రభుత్వాలు ఎలాంటి కృషి చేయట్లేదు. ప్రభుత్వాలు చేయాల్సినటువంటి కృషి పూర్తిగా కార్పొరేటర్లకు మత్తాస్తు వలుకుతున్నటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది కూడా ప్రధానంగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకే కార్పొరేట్ విద్యా సంస్థలకు ఇస్తున్నటువంటి ప్రియారిటీని, ప్రైవేట్ యూనివర్సిటీలకు ఇస్తున్నటువంటి ప్రియారిటీని ప్రభుత్వ యూనివర్సిటీలకు కానీ ప్రభుత్వ విద్యకు ఇవ్వట్లేదు, నిధులు కేటాయించట్లేదు. విద్యకు కేటాయించేటువంటి నిధుల్లో కూడా కోతలు విధిస్తూ విద్యారంగాన్ని పూర్తిగా విద్యార్థులకు దూరం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీల్లో, ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వెనుకబడినటువంటి విద్యార్థులు, ఓబీసీ విద్యార్థులు ఈరోజు అత్యధికంగా ప్రభుత్వ విద్యా సంస్థలో చదువుతూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ఈరోజు వాళ్ళ సిబ్బందికి సంబంధించినటువంటిది కానీ ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఇవాళ విద్యా వ్యవస్థ మొత్తం కూడా కుంటుపడే ప్రమాదం ఏర్పడుతున్నది. ఎందుకంటే రెగ్యులర్ వీసీ లేకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా అనేక అటానమస్ కాలేజీలు ఉన్నాయి. అటానమస్ కాలేజీలకు నామినీగా వీసీలే ఉంటారు. ఇవాళ ఆ వీసీలు అప్రూవల్ ఇస్తేనే తప్ప అటానమస్ కాలేజీలలో కరికులం ముందుకు పోయే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి విద్యాబోధన కుంటుపడి విద్యార్థులు చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఏర్పడుతున్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద తక్షణమే రెగ్యులర్ వీసీలను నియమించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా గత 4 సంవత్సరాల నుంచి పెండింగ్లో స్కాలర్షిప్లు ఉండడం వల్ల అనేక కాలేజ్ యజమాన్యాలు విద్యార్థులకు ఫీజులు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పేసి ఇబ్బందులకు గురి చేస్తున్నది. దాంతో ఉన్నత విద్య కోల్పోయే ప్రమాదం ఇలా విద్యార్థులకు ఏర్పడుతున్నది. కాబట్టి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో 8,000 కోట్లకు పైగా పెండింగ్ ఉన్న బిల్లును తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం విడుదలని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కూడా విద్యార్థులు కోరుకుంటున్నారు. దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఇంటర్ కళాశాలలో అసలు ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకుంటే నేటి తెలంగాణ ఏర్పడినప్పటికీ కూడా కరీంనగర్లోని 11వ డివిజన్లో గణేష్ నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కటరాంపూర్లోని పలు వినాయక మండపాల వద్ద వినాయకుడికి కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్నలు ప్రత్యేక పూజలు చేశారు. గణనాథుడికి కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. భక్తులకు స్వయంగా వడ్డిస్తూ అన్నప్రసాదం అందజేశారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులు డివిజన్ ప్రజలపై ఉండాలని ఆకుల నర్మదా నర్సన్న కోరుకున్నారు. డివిజన్ ప్రజలను చల్లగా కాపాడాలని ఆ వినాయకుడిని వేడుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్, డివిజన్ ప్రజలు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. కరీంనగర్లోని పలు విద్యా సంస్థల్లో హిందీ దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
సెప్టెంబర్ 14ను పురస్కరించుకుని దేశ హిందీ భాషా దినోత్సవం సందర్భంగా భగవతి పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. 10వ తరగతి విద్యార్థులు హిందీ వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా 9, 8వ తరగతి విద్యార్థులు హిందీ భాష యొక్క ప్రాముఖ్యత, లిపి గొప్పతనాన్ని వివరించారు. అనంతరం హిందీ పాటలతో అలరింపజేశారు. ఉపాధ్యాయులు హిందీ భాషా విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. హిందీ భాషను రాజభాష అని పిలుస్తారని రమణారావు అన్నారు. హిందీ కేవలం చదువుల స్థాయి వరకే కాకుండా అన్ని వేళలా హిందీ భారతీయులకు అవసరమేనని తెలిపారు. దీంతో భారతీయ ఏకత్వం సాధ్యమవుతుందని తెలియజేశారు. మాతృభాషను మర్చిపోకుండా రాష్ట్ర భాషతో గౌరవాన్ని పొందుతూ అంతర్జాతీయ భాషతో జీవిత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రమణారావుతో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. मैं आप सभी से आग्रह करता हूं कि हम हिंदी भाषा का सम्मान करें और इसका उपयोग करें. यह हमारी राष्ट्रीय पहचान का एक महत्वपूर्ण हिस्सा है. हिंदी को बढ़ावा देने से हम न केवल अपनी संस्कृति को संरक्षित करते हैं बल्कि देश కరీంనగర్లోని పద్మనాయక కళ్యాణ మండపంలో కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని పద్మనాయక వెలమ సంఘం ఆధ్వర్యంలో మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. పసుపు కుంకుమలతో అమ్మవారిని పూజించారు. ఈ కార్యక్రమంలో వెలమ సంఘం ప్రతినిధులు, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా మా ఇరుకుల ఓల్డ్ ఏజ్లో వృద్ధాశ్రమంలో పెడుతుంటిమి. ఈ సంవత్సరం మా పాలకవర్గ సభ్యులు వచ్చినాక ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఇక్కడ పెట్టి ప్రతి రోజు మార్నింగ్ ఈవినింగ్ పూజలు చేసుకుంటూ ప్రారంభిస్తున్నాము. మరి ఈరోజు కూడా మన అందరి సోదరిమణులచే కుంకుమ పూజ కూడా ప్రారంభమైంది. చాలా శుభదినం, సంతోషం. మరియు కూడా మా ప్లాన్ ప్రకారం దీన్ని ఏసీ హాల్ కడుతున్నాం కాబట్టి ఈ వినాయకుని ఆశీర్వాదంతో తొందరగా కంప్లీట్ అవుతుందని చెప్పి నేను ఆశిస్తూ మీ అందరూ వినాయక నవరాత్రోత్సవ సందర్భంగా నేడు లక్ష్మీ పూజ, కుంకుమ పూజ కార్యక్రమం మా వెలమ మహిళలచే కార్యక్రమం నిర్వహించుకున్నాము. వినాయక చవితి ప్రతిరోజు పొద్దున 9 గంటలకు, సాయంత్రం 7 గంటలకు గణేష్ పూజ జరుగుతున్నది. దీనిలో అత్యధిక సంఖ్యలో మహిళలు మరియు భక్తులు పాల్గొని జయప్రదం చేస్తున్నారు. కరీంనగర్లోని పలు ప్రాంతాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని మండపాల్లో గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు. కుంకుమ పూజలు, అన్నదాన కార్యక్రమాలతో కాలనీ వాసులంతా పండగ వాతావరణంలో సందడి చేశారు. కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గణేష్ మండపం వద్ద 8వ రోజులో భాగంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. కాలనీ వాసులంతా కలిసి సహపంక్తి భోజన ఏర్పాట్లు చేసుకున్నామని కాలనీ వాసులు రాజేశ్వర్ రెడ్డి అన్నారు. గత 3 ఏళ్లుగా అన్నప్రసాద వితరణ చేపడుతున్నామని చెప్పారు. సోదర సోదరి అభిప్రాయంతో అందరూ సమైక్యంగా వేడుకలు జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ప్రతి ఏటా దాతలందరూ ముందుకొచ్చి వేడుకలకు సహకరిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్ రెడ్డి, జగత్పాల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రామ్మోహన్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సప్తగిరి కాలనీ, శ్రీనగర్ కాలనీ రోడ్ నెంబర్ 7లో గల విఘ్నేశ్వరుని వద్ద అన్నప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగుతుంది. గత 3 సంవత్సరాల నుంచి మేము అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేస్తున్నాం. ఇది ఒక అందరం కలిసి సహపంక్తి భోజనం లెక్క చేయడం వల్ల దీనిలో అందరికీ ఒక విధమైనటువంటి అభిప్రాయం కలుగుతుంది. సహోదర అభిప్రాయం, సోదరాభిప్రాయం కలిగి అందరూ సమైక్యంగా కలిసిమెలిసి ఉండడానికి ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా ఇది నిర్వహిస్తున్నాం. అందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలని, మళ్ళీ వచ్చేడు కూడా ఇలాగే విజయవంతంగా నిర్వహించాలని అందరూ దాతల సహకారంతో కొనసాగుతున్నారు. కాబట్టి దాతలందరూ కూడా దాతల ఇళ్లలో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటున్నాను. కరీంనగర్లోని సప్తగిరి చిల్డ్రన్స్ పార్కు కమిటీ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. కమిటీ నేతృత్వంలో కుంకుమ పూజ వైభవంగా నిర్వహించారు. మహిళలంతా మండపం వద్ద మంగళహారతులతో పూజారి రామాచార్యుల సమక్షంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు పీచర్ల హనుమంతరావుతో పాటు కార్యదర్శి పల్లె రామచంద్రం, కాలనీ మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్లోని రాఘవేంద్రనగర్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. బజరంగ యూత్ ఆధ్వర్యంలో ప్రతిరోజు గణేష్ మండపం వద్ద ప్రత్యేక పూజలు చేపడుతున్నారు. శుక్రవారం సందర్భంగా మహిళలంతా కుంకుమ పూజ చేశారు. మంగళ హారతులతో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 5 సంవత్సరాలుగా నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నామని గణేష్ యూత్ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్ యూత్ ప్రతినిధులు, నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బజరంగబలి యూత్ ఆధ్వర్యంలో మేము ఇవాళ ప్రత్యేకంగా ఏంటంటే ఈ వినాయక నవరాత్రుల్లో ఈరోజు గజలక్ష్మి కుంకుమ పూజ ఈరోజు ప్రత్యేకంగా ఈసారి చేసుకుంటున్నాం. మేము గౌరీ పూజ, కుంకుమార్చన అందరం మహిళలందరం కలిసి ఈరోజు కుంకుమార్చన చేసుకుంటున్నాం. మెయిన్గా గజలక్ష్మి రోజు ఇవాళ 5 సంవత్సరాల నుండి పిల్లలందరూ విఘ్నేశ్వరుని నవరాత్రులు జరపబడును. ఈరోజు అనగా శుక్రవారం రోజు కుంకుమ పూజలు నిర్వహించబడును. సువాసినులతోటి, అమ్మవార్లతో అంటే అందరు ఆడవాళ్ళతోటి విశేషమైనటువంటి కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించబడినది. ఇట్టి పూజలో పాల్గొనుకున్నది మాంగళ్యం కోసం, వాళ్ళ యొక్క సౌభాగ్యం కోసము, వాళ్ళ సంతానం కోసము, వారి కోసము, అందరి కోసము గౌరీ, సరస్వతి, లక్ష్మి మరియు బాలా త్రిపుర సుందరి అందరి సమేతంగా అమ్మవారి అష్టోత్తర నామాలతో సహా కుంకుమ పూజ నిర్వహించబడినది. కావున వారికి ఈ యొక్క కరీంనగర్లోని 21వ డివిజన్ సూర్యనగర్ కాలనీలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గణేష్ మండపం వద్ద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. కాలనీ మహిళలంతా మంగళహారతులతో గణేశుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలంలోని అన్నారం గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. స్థానిక పోచమ్మ ఆలయం వద్ద శాలివాహన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి వద్ద కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కుంకుమ పూజలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఈ ఆలయం వద్ద గణపతిని ప్రతిష్ఠించి 9 రోజుల పాటు విశిష్ట పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. అందులో భాగంగా సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. పాడి పంటలు, పిల్లాపాపలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, అఖిల్, అజయ్ కిషోర్, సందీప్, లవన్, మౌనిక, సాయిప్రియ, శివ, అనిల్ కుమార్, శ్రీనివాస్, శ్రీనిధి, మహిళా భక్తులు పాల్గొన్నారు. మానకొండూరు మండలం సాయినగర్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగాయి. సాయినగర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద కుంకుమ పూజ చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన యువతను నిర్వాహకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు, సాయినగర్ కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పత్తిపాక రిజర్వాయర్ కు అనుమతులిచ్చాం. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన భట్టి విక్రమార్క. కన్నుల పండుగగా కొనసాగుతున్న నవరాత్రులు.
పలు మండపాల్లో అన్నదానాలు, ప్రత్యేక పూజలు. ఘనంగా హిందీ దినోత్సవ వేడుకలు, పలు పాఠశాలల్లో విద్యార్థుల ప్రదర్శనలు. సజావుగా సాగిన అర్బన్ బ్యాంక్ సమావేశం, మెరుగైన సేవలు అందిస్తామన్న బ్యాంక్ ప్రతినిధులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ అవుట్ రాధిక.